నువ్విలా యాక్టివ్గా ఉంటేనే నాకు భయంగా ఉంటుంది. మళ్ళీ ఏం పెంట పెట్టి ఈ ఫంక్షన్ని డిస్టర్బ్ చేస్తుంది అని. అందరికీ నమస్కారం. మేము పిలవగానే మా మీదున్న అభిమానంతో నా కూతురి బర్త్డే ఫంక్షన్కి వచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గాయత్రి, లేమ్మా. ఈ అమ్మాయే మా కూతురు గాయత్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటోంది. తనకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఇదేంటి, బ్రహ్మరాంబ గారు ఇంకా రాలేదు? ఖచ్చితంగా వస్తానన్నారు. ఈ రాధను అలా సైలెంట్ గా చూస్తూ ఉంటే భయం వేస్తుంది. ఈ బ్రహ్మరాంబ గారు వస్తే కాస్త ధైర్యంగా ఉంటుంది. అమ్మయ్యా, లాయర్ డాక్యుమెంట్స్ తీసుకుని పైకొస్తున్నాడు. ఇంకో 10 నిమిషాల్లో నేను కోరుకున్న కోరిక నెరవేరబోతుంది. నేను అనుకున్న భవిష్యత్తు నాకు రాబోతుంది. ఇలాంటి రాధలు 100 మంది వచ్చినా ఇక ఈ కార్యక్రమాన్ని ఎవ్వరూ ఆపలేరు. సత్య, యు ఆర్ సో లక్కీ. చిచి, ఇక సత్య ఏంటి, ఇప్పటి నుండి అఫీషియల్ గా నా పేరు గాయత్రి. అదేంటి, పైకొస్తాడు అనుకున్న లాయర్ సడన్ గా అక్కడే కూర్చుండిపోయాడు. ఫంక్షన్ కి వస్తుంది అనుకున్న భ్రమరాంబ రాలేదు. పైకొచ్చి సంతకాలు తీసుకుంటాడు అనుకున్న లాయర్ అక్కడే ఆగిపోయాడు. ఆ రాధ ఏం కూల్గా నవ్వుతూ చూస్తూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ఏదో జరుగుతోంది. మీడియా మిత్రులు, వచ్చిన పెద్దలు, మీరు మమ్మల్ని విషయంలో క్షమించాలి. ఈరోజు నా కూతురి పుట్టినరోజు సందర్భంగా మాకున్న ఆస్తులకు, ఫ్యాక్టరీలకు తనని వారసురాలిగా ప్రకటించి పట్టాభిషేకం చేద్దామనుకున్నాం. తన పుట్టినరోజు కానుకగా ఈ కార్యక్రమం చేద్దామనుకున్నాం. కానీ ముహూర్తం, సమయం ఈరోజు అనుకూలించినందువలన ఆ కార్యక్రమం చెయ్యలేకపోతున్నాం. పట్టాభిషేకాన్ని పక్కన పెడితే నా కూతురు తిరిగొచ్చిందన్న సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ వేదికని అరేంజ్ చేశాం. అందరూ ఇది అర్థం చేసుకోవాలని, నా కూతురు గాయత్రిని ఆశీర్వదించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అమ్మా, దేవకి నోటి నుంచి వద్దు అనే మాట వచ్చిందంటే దాని వెనక ఏదో ఒక కారణం ఖచ్చితంగా ఉండే ఉంటుందమ్మా. ఆ విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం, ప్లీజ్ అమ్మా. మీరు సూపర్ అండి. నేను ఎలాగైనా ఈ పట్టాభిషేకం ఆపమనగానే మీరు ఏదో ప్లాన్ చేసి ఆపేశారు. ఎగిరి గంతేసి మిమ్మల్ని హత్తుకోవాలనుంది, కానీ అందరూ ఉన్నారని ఆగిపోతున్నాను. ఇప్పుడు మా అమ్మాయి గాయత్రి కేక్ కట్ చేసి తన పుట్టినరోజుని మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంది. మీరందరూ ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళండి. ఈ కేకు ముక్క కోసమా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది? ఎన్ని కలలు కన్నాను, ఎంత ఆశపడ్డాను. దీని వెనుక ఖచ్చితంగా ఈ రాత ఏదో చేసుంటుంది. అలా నవ్వుతూ కూల్గా ఉన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అసలు ఇదేం ప్లాన్ చేసింది?
భ్రమరంబ రాకపోవడానికి కూడా ఈ రాధేమైనా ప్లాన్ చేసిందా? రండి కేక్ కట్ చేద్దాం. గాయత్రి, కేక్ కట్ చేయమ్మా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నాన్న. నాన్న హ్యాపీ పెడుతుంది. బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ నానమ్మ. రాధా, నువ్వు కూడా తినిపించమ్మా. హ్యాపీ బర్త్డే గాయత్రి. వాళ్ళని కూడా రమ్మనండి. సరే దేవకి, మనోహర్, వీళ్ళని నువ్వు కూడా పెట్టు. పిలుస్తాను. ఇదంతా ఈ రాధ చేసిందా? ఒకవేళ చేస్తే చేసింది. అంతా చేసి ఇప్పుడు ఏం తెలియని దానిలా ఎలా ఉందో చూడు. నాకొస్తున్న కోపానికి దీన్ని అమ్మ అంతా మింగేయాలనుంది. ఎందుకు దేవకి ఇలాంటి పని చేశావు? ఏమైంది అసలు? ఈ రోజు నా మనవరాలికి పట్టాభిషేకం జరిపించాలని నేనెంతగా ఆశపడ్డాను. కానీ చివరి నిమిషంలో ఎందుకు ఇలా చేశావు? నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. చెప్పు దేవకి. అత్తయ్య గారు, మీకు కోపం వచ్చిందని నాకు అర్థమవుతోంది. అనుకున్నవి అనుకున్నట్టుగా జరగనప్పుడు కోపం రావడం సహజమే అత్తయ్య. కానీ నేను ఏం చేసినా దాని వెనుక ఓ బలమైన కారణం ఉంటుందని మీకు తెలుసు కదా అత్తయ్య గారు. అలా అనుకున్నాను కాబట్టే అప్పుడు ఆగాను. అసలేం జరిగిందో, ఎందుకు ఆ కార్యక్రమాన్ని జరగకుండా ఆపాల్సొచ్చిందో చెప్పు.